నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో బస్సు సౌకర్యం లేక విద్యార్థులు చదువులకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఊటుకూరు పంచాయతీ పరిధిలోని ఇంద్రానగర్, తక్కెళ్లపాడు గ్రామాల విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఇంద్రానగర్ నుంచి ఊటుకూరు హైస్కూల్కు దాదాపు 40 మంది విద్యార్థులు 3 కిలోమీటర్ల దూరం సైకిళ్లపై ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామాలకు స్టూడెంట్ స్పెషల్ బస్సు ఏర్పాటు చేయాలని, చదువులు కొనసాగించేలా చూడాలని కోరుతున్నారు. నేను ఇంద్రానగర్ నుంచి ఊటుకూరు జెడ్పీహెచ్ఎస్ ఊటుకూరు హై స్కూల్కి రోజు స్కూల్కి వస్తాను. కానీ మేము 40 మంది ఆడపిల్లలం వస్తున్నాము ఈ స్కూల్కి. కాకపోతే అడవి మధ్యలో నుంచి రావడానికి మాకు చాలా కష్టంగా ఉంది. అందువలన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మాకు స్టూడెంట్ బస్సు వేయాలని మేము కోరుకుంటున్నాము. బస్సు వేయకపోవడం వలన మేము చాలా కష్టపడుతున్నాము స్కూల్కి రావడానికి. కాబట్టి మాకు దయచేసి స్టూడెంట్ బస్ వేయాలని కోరుకుంటున్నాము. మా అమ్మాయి వెలుగు వసుదా ఇక్కడ ఊటుకూరు దగ్గర చదువుతుంది. మా అమ్మాయి ఆల్రెడీ సైకిల్ మీద వెళ్తున్నారు. సైకిల్ పంచర్లు అయిపోయి డుమ్మాలు కొడుతుంది సార్. మేమైతే చదివించుకోలే, ఎట్టయినా కష్టపడి వాళ్ళ కోసమే పోరాట చేస్తున్నాం. మా పిల్లలు అయితే కొన్ని రోజులు సైకిల్ పంచర్లు అయినాయని అట్టా డుమ్మాలు కొడుతున్నారు. మాకు ఖచ్చితంగా గవర్నమెంట్ ద్వారా ప్రైవేట్ బస్సు కావాలని, మా ఇంద్రనగరం మీదగా తక్కిలపాటు ఇంజమూరు మండలం గెలిపియేటట్టు మాకు బస్సు కావాలి సార్. ప్లీజ్ సార్ మాకు బస్సు వేయండి సార్. మా అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు. మీరు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, గవర్నమెంట్ ద్వారా మాకు బస్సు కావాలి సార్. మా అమ్మాయిల కోసం, మా అమ్మాయిలే మీ అమ్మాయిలు అనుకొని ఎలాగైనా బస్సు మాకు రావాలని మీరు స్పందించండి సార్. ప్లీజ్ సార్ మాకు ఖచ్చితంగా బస్సు కావాలి సార్. మా అమ్మాయిలు ఇబ్బంది పడకుండా ఉండాలంటే మాకు బస్సు కావాలి సార్. నేను తక్కెలపాడు నుంచి జెడ్పీహెచ్ఎస్ ఊటుకూరు స్కూల్కి వస్తున్నాను. మేము స్కూల్కి రావడానికి చాలా కష్టం అవుతుంది. కనుక మాకు స్టూడెంట్ బస్సు ఏర్పాటు చేయవలసిందిగా గవర్నమెంట్ వారిని కోరుచున్నాము. అడవి మార్గాన స్కూల్కి రావడానికి చాలా కష్టం అవుతుంది. మేము స్కూల్ మానేయాలని అనుకుంటున్నాము. కనుక మాకు బస్సు వేయాలని కోరుకుంటున్నాము. లక్ష్మి, వింజమూరు మండలం ఊటుకూరు పోస్ట్ ఇందిరానగర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను. మా స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలు 35 మంది పిల్లలు ఊటుకూరు స్కూల్ పోయేదానికి 3.5 కిలోమీటర్ల దూరం పోవాలి. అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల మాకు గవర్నమెంట్ నుంచి ఒక స్కూల్ బస్సు ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. అందులో ఎస్టీ పిల్లలు కాబట్టి చదివేది అంతంత మాత్రం, కాకపోతే స్కూల్ దూరం ఉన్నందువల్ల స్కూల్ పోవడానికి ఇబ్బందిగా ఫీల్ అయ్యి కొంతమంది స్కూల్కి కూడా పోకుండా ఇంట్లోనే ఉంటున్నారు. ఆ మధ్యలో గుంతలు, వర్షం వచ్చినప్పుడు కాలువలని చుట్టూ అడవి ఉంటుంది. అది మధ్యలో కూడా ఒంటరిగా పోవాలంటే పిల్లలు భయపడుతూ పోవడానికి ఇబ్బంది పడుతున్నారు. అందుకని ప్రభుత్వం మా పిల్లలకి ఆ స్కూల్ బస్సు ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. నా పేరు సోమా కొండమ్మ, ఇంజమూరు మండలం ఊటుకూరు పంచాయతీ ఇంద్రానగరం గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. మా అమ్మాయి 9th క్లాస్ చదువుతుంది ఊటుకూరు పంచాయతీలో. అమ్మాయి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. స్కూల్లో పిల్లలంతా మొత్తం కలిసి 10th క్లాస్ దాకా, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు సైకిల్ మీద వెళ్ళాలంటే ఇక్కడ వాగులు, వంకలు, అడవి ప్రాంతం ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఒక్కొక్కసారి కొన్ని విషయాలు తెలుసుకొని అమ్మాయిలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము వెళ్ళేదానికి చాలా కష్టంగా ఉంటుందని భయపడుతున్నారు. దయచేసి గవర్నమెంట్ ద్వారాగా మాకు స్కూల్కి వెళ్ళేదానికి బస్సు ఏర్పాటు చేస్తారని మేము రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాము. గవర్నమెంట్ ద్వారాగా మాకు దయచేసి బస్సుని వచ్చే మార్గం చేయండి సార్.